అంటే ఒబేసిటీకి థైరాయిడ్కి అయితే సంబంధం లేదా? ఒబేసిటీ మేజర్ ఇస్ సంబంధం డిఫరెంట్. ఒబేసిటీ ఈస్ డిఫరెంట్, థైరాయిడ్ ఈస్ డిఫరెంట్ అండి. ఎందుకంటే ఈ రోజుల్లో వీఆర్ రికగ్నైజింగ్ దట్ ఒబేసిటీ ఈజ్ ఆల్సో ఎన్ ఎండోక్రైన్ డిసీజ్. చాలా రోజులు చాలామంది ఏమనుకుంటారంటే ఒబేసిటీ రావడం వలన ఏంటి అంటే వాళ్ళు సరిగ్గా ఎఫర్ట్ పెట్టకను, లేదా వాళ్ళు సరిగ్గా డైట్ చేయకపోవడం వలన ఓన్లీ ఒబేసిటీ వస్తుంది, అది కరెక్ట్గా చేస్తే ఒబేసిటీ నార్మల్ అవుతుంది అని. కానీ యాక్చువల్లీ ఇది అంత సింపుల్ కాదు. బాడీలో కొన్ని వందల హార్మోన్స్ ఉన్నాయి ఒబేసిటీ కంట్రోల్ చేసి. వాటిని ఓరెక్సిజెనిక్, యానోరెక్సిజెనిక్ హార్మోన్స్ అంటాం. ఓరెక్సిజెనిక్ అంటే ఆకలి పెంచే హార్మోన్స్, యానోరెక్సిజెనిక్ అంటే ఆకలి తగ్గించే హార్మోన్స్. వీటి రెండు బ్యాలెన్స్ మధ్యన ఒబేసిటీ ఉంటుందన్నమాట. చాలామందికి ఏమవుతుందంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ వలన యాక్టివ్గా ఉన్నంతకాలం సన్నగానే ఉంటారు. డెస్క్ జాబ్స్ ఇట్లాంటివి మొదలైన, లేకపోతే టీవీ వ్యూయింగ్ అని, ఫోన్ వ్యూయింగ్, కంప్యూటర్ వ్యూయింగ్ ఇలాంటిది మొదలై యాక్టివిటీ తగ్గింది అనుకోండి, ఇమీడియట్లీ వాళ్ళు వెయిట్ గెయిన్ స్టార్ట్ చేస్తారన్నమాట. జెనెటిక్ ఉంటుంది, ఎన్వైరన్మెంట్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే దెర్ ఇస్ ఎ వెరీ కామన్ కొటేషన్: జెనెటిక్స్ లోడ్స్ ద ట్రిగ్గర్ బట్ యువర్ లైఫ్ స్టైల్ పుల్స్ ద వెపన్. అది జెనెటిక్స్ లోడ్స్ ద ట్రిగ్గర్ బట్ యువర్ లైఫ్ స్టైల్ ఫైర్స్ ద వెపన్. అంటే మీకు జెనెటిక్స్ వలన ఒబేసిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ మీరు లైఫ్ స్టైల్, యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినంత కాలము జనరలీ ఈ ప్రాబ్లం రాదు. ఒకసారి మీరు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయలేదు అనుకోండి, ఒబేసిటీ సెట్స్. ఒక్కసారి వచ్చాక మీరు చాలాసార్లు మీరు ఏంటంటే ఈ హార్మోన్స్, ఈ ఒరెక్సిజెనిక్ హార్మోన్స్ పెరగటం వలన లెప్టిన్, గ్రెలిన్ ఇలాంటి చాలా మేజర్ మల్టిపుల్ హార్మోన్స్ ఉంటాయి. అవి పెప్టైడ్ వైవై, ఆక్సింటోమాడ్యులిన్, మల్టిపుల్ హార్మోన్స్ ఉంటాయి అన్నమాట. వీటి వల్ల ఇవి పెరగటం వలన మీకు ఏమవుతుంది అంటే మీకు ఒబేసిటీ ఒకసారి బరువు పెరిగాక తగ్గడం చాలా కష్టం. సో మీరు ఎఫర్ట్ పెట్టినా ఏం పెట్టినా ఒక 5 days 6 days మీరు మెయింటైన్ చేసి కొంచెం తగ్గగానే మీ బాడీ ఇమీడియట్లీ మిమ్మల్ని మళ్ళీ బరువు పెరగడానికి ట్రై చేస్తుంది. సపోజ్ మీరు ఒక 100 kilos ఉన్నారనుకోండి, ఒక 2-3 ఏళ్ళుగా మీరు 100 kilos ఉన్నారనుకోండి, మీ బాడీకి ఏం అడ్జస్ట్ అయిపోతుందంటే ఓకే మా నార్మల్ వెయిట్ 100 అనే పాయింట్కి మీ బాడీ రీచ్ అయిపోతుంది. సపోజ్ మీరు కష్టపడి 100 నుంచి 95కి వచ్చారనుకోండి, మీ బాడీ ఏమనుకుంటుంది మీరు బరువు తగ్గుతున్నారు, హెల్త్ సైడ్ వస్తున్నారు అనుకోదు, ఇట్ హెస్ బికమ్ యూస్ టు 100. సో బాడీ ఏం చేస్తుంది, ఇమీడియట్లీ మిమ్మల్ని 100కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో ఎందుకంటే మీరు సన్నబడిపోతున్నారు. బాడీకి ఎప్పుడు మనం ఏంటి అంటే బాడీ జీన్స్ ఆర్ స్టిల్ ఇన్ ద హంటర్ గ్యాదరర్ స్టేజ్. ఈ రోజులో చాలామంది పేషెంట్స్ వచ్చి న్యాచురల్గా ఉంటాం, న్యాచురల్గా ఉండాలి, వి వాంట్ న్యాచురల్ మెథడ్స్ అంటారు. అది యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్. ఎందుకు అంటే మనకి టెక్నాలజీ హ్యాస్ అవుట్ పేస్డ్ హ్యూమన్ ఎవల్యూషన్. అంటే మీకు ఎట్లా ఉంది అంటే ఒక 15-20 ఏళ్ల క్రితం ఎవ్రీబడి వాజ్ ఇన్ ద ఓల్డ్ స్టోన్ ఏజ్, పాలియోలిథిక్ ఏజ్లో ఉండేవాళ్ళు. అప్పుడు ఏం చేసేవాళ్ళు, రోజుకు 20-25 kilometers నడిచేవాళ్ళు. ఓపెన్ మెనీ ఆఫ్ దెమ్ వుడ్ నాట్ వేర్ క్లోత్స్ ఆర్ రూడిమెంటరీ క్లోతింగ్ వేసుకుని ఉండేవాళ్ళు. ఎండలో ఫ్రీగా తిరిగేవాళ్ళు, రా మీట్ తినేవాళ్ళు, ఇలాంటివన్నీ ఉండేవి. ఆ సిచ్యువేషన్లో వాళ్ళకి ఏంటంటే న్యాచురల్గా ఆ మీట్లో ఉన్న ప్రోటీన్స్, ఆ మీట్లో ఉన్న విటమిన్స్ ఇవన్నీ వచ్చేవి, ఎక్స్ట్రీమ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండేది, దానివల్ల వాళ్ళు హెల్తీగా ఉండేవాళ్ళు. ఆ స్టేజ్ నుంచి ఇవల్యూషన్లో 15,000 ఏళ్ళు అంటే ఇట్ ఈస్ నథింగ్, ఇట్ ఈస్ ఎ బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ. ఆ స్టేజ్ నుంచి మనం ఏ స్టేజ్కి వచ్చాము అంటే మనం నడవాల్సిన పని లేదు, మనం ఫుడ్ డైరెక్ట్గా ఆన్లైన్ యాప్స్ నుంచి ఆర్డర్ చేసుకుంటాము, అసలు దాన్ని కష్టపడాల్సిన అవసరం లేదు, ఎప్పుడు బయటకు వెళ్ళినా వీఆర్ ఫుల్లీ క్లోతెడ్. ఈ స్టేజ్లో వీ వాంట్ టు బీ న్యాచురల్ అంటే కుదరదు. సో చాలామందికి ఏంటంటే ఈ స్టేజ్ రీచ్ అయ్యాక వాళ్ళు వెయిట్ లాస్ రొటీన్గా చేయటం కానీ, హార్మోనల్ కంట్రోల్ సరిగా పెట్టుకోవటం కానీ చాలా కష్టం. మీరు అన్నట్టుగా ఇప్పుడు వెయిట్ లాస్ అనేది అందరిలోనూ ఉంది, వెయిట్ ప్రాబ్లం అనేది ఉంది. వెయిట్ లాస్ అవ్వడానికి ప్రాపర్ వేని కూడా చూసుకోవట్లేదు. ఎవరు ఏది చెప్పితే ఆ వేలో వెయిట్ లాస్కి వాళ్ళు కొన్ని మెథడ్స్ యూస్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ డాక్టర్ గారు? అన్ఫార్చునేట్లీ ప్రాబ్లం ఏమైందంటే సోషల్ మీడియా ఇంక్రీజ్ అయ్యాక ఎవరు పడితే వాళ్ళు క్రిడెన్షియల్స్ లేకుండా, చూడండి ఎవరికైనా కానీ ఎవ్రీబడి వాంట్స్ అన్ ఈజీ వే అవుట్, ఒక ఈజీ మార్గం కావాలి ప్రతి వాళ్ళకి, ఎందుకంటే ఎవరి దగ్గర టైం లేదు. సో ఎవడైనా సోషల్ మీడియాలో వచ్చి వ్యూస్ కోసమో లైక్స్ కోసమో సింపుల్ మెథడ్ చేయండి 1 weekలో వెయిట్ తగ్గిపోతుందంటే ఇమీడియట్లీ అడాప్ట్ చేస్తున్నారు. వాళ్ళు వెరిఫై కూడా చేసుకోవట్లేదు, ఈజీ క్వాలిఫైడ్, ఈజీ నాట్ క్వాలిఫైడ్. సో దానివల్ల నిజంగా వెయిట్ 1 weekలో తగ్గిపోయేది ఉంటే ఇప్పటికి చాలామంది తగ్గిపోయింది. వాళ్ళు వరల్డ్ వైడ్ వాళ్ళు ఒబేసిటీ మనకు 60% ప్రివలెన్స్ ఉంది. ఇండియా లాంటి కంట్రీలో 50-60% మంది మీరు వెళ్ళి చూస్తే ఎవరు లీన్గా ఉండే మనుషులు మీకు కనపడరు, ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అట్లాంటిది, పొద్దు నుంచి రాత్రి వరకు వర్క్ చేయడం. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు క్రిడెన్షియల్స్ వెరిఫై చేసుకుంటే ఎవడేం చెప్తే వాళ్ళకి ఏమవుతుంది అంటే ఏం నష్టం వస్తుందిలే ఒక 1 week ఫాలో చేస్తే, ఒక 1 month ఫాలో చేస్తే అన్న మార్గంలో వెళ్తున్నారు. ఈ ప్రాసెస్లో దే ఆర్ లూజింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టైం. రెండోది ఏంటంటే 3-4 మెథడ్స్ ఇట్లాంటివి ట్రై చేశాక ఒక రకమైన విసుగు పుట్టి
యాక్చువల్ సైంటిఫిక్ మెథడ్తో వాళ్ళు వెయిట్ లాస్ ట్రై చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు దానికి వెళ్ళట్లేదు. ఇట్లాంటి చాలా సిచ్యుయేషన్స్లో మాలాంటి ఎండోక్రైనాలజిస్ట్, సపోజ్ మీకే ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి మీకు 2 వారాలు పట్టింది. సాధారణంగా మాకు ఒకటి ఏంటి అంటే పేషెంట్ కేర్లో ఉంటాం ఎండోక్రైనాలజిస్ట్, ఇట్లాంటి వాటి గురించి ఎండోక్రైనాలజిస్ట్ పేషెంట్ కేర్లో ఉంటాం. సో మా మెయిన్ ప్రయారిటీస్ పేషెంట్ కేర్. పేషెంట్ ఎడ్యుకేషన్ గురించి మేము ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకున్నా కూడా చేయలేం. 2 ఎండోక్రైనాలజిస్ట్కి జనరలీ మీడియాతో మాట్లాడటం, కాన్వర్సేషన్ ఇట్లాంటి వాటి మీద స్పెషల్ స్కిల్స్ ఉన్నాం. సో జనరల్లీ మనకి అలవాటు లేదని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో అండ్ ఒక సైంటిఫిక్ లెవెల్లో మేము కమ్యూనికేట్ చేయగలం, కానీ పేషెంట్ లెవెల్లో కమ్యూనికేట్ చేయడం కొంచెం కష్టం మాకు. ఎందుకంటే ఒక 20-22 ఏళ్ళు ప్రొఫెషన్లో ఉన్నాక లిటరలీ నాన్ సైంటిఫిక్ వేలో పేషెంట్తో కమ్యూనికేట్ చేసే స్కిల్స్ మాకు వీ హ్యావ్ లాస్ట్ దెమ్. ఓన్లీ మా కొలీగ్స్తో కానీ ఇంకొక స్పెషాలిటీ వాళ్ళతో కానీ సైంటిఫిక్ ఏరియా మీద మాట్లాడగానే పబ్లిక్కి అర్థమయ్యేటట్టు మాట్లాడటం చాలా కష్టం మాకు. చాలా తక్కువ మంది ఉంటారు అట్లా మాట్లాడగలిగే వాళ్ళు. సో ఆ ప్రాబ్లంతో ఏంటి అంటే చాలామంది డాక్టర్స్ మీకు ఇన్స్టాగ్రామ్ మీద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీకు ఏ డాక్టర్ పేషెంట్కి క్యూర్ ప్రామిస్ చేయదు. ఎందుకంటే మనకే తెలియదు, మెడిసిన్ ఈజ్ అ వెరీ అన్సర్టన్ ఫీల్డ్. సో ఇది తప్పకుండా చేయండి 1 వీక్లో తగ్గిపోతారని ఎష్యూరెన్స్తో ఏ డాక్టర్ మీకు చెప్పడు, ఎందుకంటే అలా అవ్వదని మాకు తెలుసు. పేషెంట్కి కావాల్సింది ఎష్యూరెన్స్, అది మేము ఇవ్వలేము. సో ఆబ్వియస్లీ వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఫాలో అయ్యి దే ఆర్ లూజింగ్ టైం. అండ్ ఒక్కోసారి వాళ్ళ బాడీని కూడా వాళ్ళు హార్మ్ చేసుకుంటున్నారు డేంజరస్ డైట్స్తో. అంటే మల్టిపుల్గా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నేను తగ్గాను అని చెప్పితే ఆ పర్సన్ మళ్ళీ ఆ డైట్లోకి వెళ్తున్నారు. అంటే బాడీని బట్టి, బాడీ యాక్సెప్టెన్స్ని బట్టి మనం డైట్ తీసుకోవాల్సి ఉంటుందా? మనం ఎలా ఫాలో అవ్వాలి ఒక డైట్ ఫాలో అవ్వాలంటే? రెండోది ఏంటంటే అండి, ఇది ఎనెక్డోటల్ అంటారు. అంటే సపోజ్ ఫర్ ఇన్స్టెన్స్ ఒక మనిషి నేను ఈ డైట్ చేశాను, నేను 10 కిలోలు తగ్గాను అంటే అది ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎనెక్డోట్. అతను తగ్గడానికి 100 కారణాలు ఉండొచ్చు, ఈ డైటే కారణం అయి ఉండకపోవచ్చు. రెండోది ఒక మనిషికి పని చేసేది ఇంకో మనిషికి పని చేయకూడదు. జనరలీ మెడికల్ ఫీల్డ్లో ఏమైనా మనం ఎవిడెన్స్ తీసుకుంటే వీ డూ ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ అని చేస్తాం. అంటే ఎట్లా ఉంటుంది అంటే ఒక 1000 మందిని తీసుకుంటాం, అందులో 500 మనం విడగొడతాం, 500 మందికి డైట్ పెడతాం, 500 మందికి నార్మల్ డైట్ పెడతాం. ఒక 1 ఇయర్ స్ట్రిక్ట్ పారామీటర్స్ కొన్ని పెట్టుకుంటాం అన్నమాట. అంటే వెయిట్ ఎంత తగ్గాడు, రెగ్యులర్గా ఫాలో అవుతున్నాడా, యాక్టివిటీ ఎట్లా ఉంది, అదర్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లాంటివి, హైపర్ థైరాయిడ్ కానీ, ఎడ్రినల్ ప్రాబ్లమ్స్ కానీ, హార్మోనల్ ఇంకా మిగతా హార్మోనల్ ఇష్యూస్, టెస్టోస్టెరాన్ కానీ, ఎస్ట్రోజన్, పీసీఓఎస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వీళ్ళు వెయిట్ లాస్ అవ్వకుండా ఆపుతున్నవి అని చూసి అలాంటివి లేని వాళ్ళని తీసుకుని ర్యాండమైజ్ చేస్తాం. ఒక 1 ఇయర్ అట్లా ఫాలో అవుతాం. నిజంగా ఈ డైట్ పనిచేస్తే ఈ డైట్ ఫాలో అయిన గ్రూప్కి ఈ డైట్ ఫాలో అయిన గ్రూప్ కంటే ఎక్కువ వెయిట్ లాస్ ఉండాలి. ఒక్క మనిషి 2 మనుషులు కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. రెండోది ఏంటి అంటే స్టాటిస్టికల్ కోరిలేషన్ చేస్తాం. అంటే సపోజ్ ఫర్ ఇన్స్టెన్స్ ఈ డైట్ అయిన గ్రూప్కి కాని గ్రూప్కి మధ్య డిఫరెన్స్ ఓన్లీ 1 కిలో ఉంది అనుకోండి, దెర్ ఈజ్ వెయిట్ లాస్ బట్ ఇట్ ఈస్ నాట్ స్టాటిస్టికలీ సిగ్నిఫికెంట్. అంటే స్టాటిస్టిక్స్ ప్రకారం అంత మేజర్ డిఫరెన్స్ చేయట్లేదు. సపోజ్ ఇదే గ్రూప్ 10 కిలోలు లూజ్ అయింది అనుకోండి, ఇట్ ఈస్ స్టాటిస్టికలీ సిగ్నిఫికెంట్. పీ వాల్యూస్ ఉంటాయి, ఇట్ రిగరస్ సైంటిఫిక్ ట్రైనింగ్ టెక్నిక్ ఉంటుంది, అప్పుడు కానీ మేము రిలీజ్ చేయం. ఈవెన్ చట్ట ప్రకారం కూడా ఇలాంటి ఆర్సిటీస్ రిగరస్ ఎవిడెన్స్ లేకుండా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అనేది ప్రాక్టీస్ చేస్తాం. ఈ ఎవిడెన్స్ లేకుండా మీరు యూ కెనాట్ సే ఒక పేషెంట్కి తగ్గింది కనుక ఒక పేషెంట్కి మీరు కూడా ఇది ఫాలో అవ్వండి. నా పేషెంట్కి తగ్గుండొచ్చు, రెండో మనిషికి డేంజరస్గా కూడా అవ్వచ్చు. అండ్ రెండో విషయం చాలామంది అర్థం చేసుకునే డైట్ విషయంలో ఏంటి అంటే డైట్ ఒక 3 నెలలు చేసి ఆపేది కాదు, అది ఇట్ హ్యాస్ టు బి ఏ లైఫ్ టైం చేంజ్, జీవితాంతం మార్పు చెందాల్సిందే. అంటే ఫర్ ఇన్స్టెన్స్ మీకు ఒక 3 మంత్స్ మీరు డైట్ చేశారు, ఒక 10 కిలోస్ లూజ్ చేశారు, మళ్ళీ పాత డైట్కి వచ్చారు అనుకోండి, ఆబ్వియస్లీ మీరు 2-3 నెలలు మళ్ళీ వెయిట్ రీగెయిన్ అవుతారు. దాన్ని వెయిట్ లాస్ అంటారు, వెయిట్ సైక్లింగ్ అంటారు. మళ్ళీ మీరు చేయాలి. వెయిట్ లాస్ డెఫినేషన్ ఏంటి అంటే యూజువలీ మల్టిపుల్ డెఫినేషన్స్ ఉన్నాయి వెయిట్ లాస్కి. కామన్ డెఫినేషన్ ఏంటి అంటే మీరున్న కరెంట్ బరువులో అట్లీస్ట్ 10% తగ్గాలి, ఫస్ట్ స్టెప్ అది. అంటే 100 ఉంటే 90 కిలోలకు రావాలి. సెకండ్ స్టెప్ ఏంటి అంటే యూ హ్యావ్ టు రీటైన్ వెయిట్ లాస్ ఫర్ 1 ఇయర్. ఒక 7 ఏడాది వరకు మీరు మళ్ళీ తిరిగి బరువు పెరగకూడదు, అప్పుడే మనం వెయిట్ లాస్ అనగలం. ఎందుకంటే మీ బాడీ 100 నుంచి మీరు 90కి వచ్చారనుకోండి, మీరు మళ్ళీ 100కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది బాడీ. మీరు ఒక 1 ఇయర్ 90 మీద ఉన్నారనుకోండి, బాడీ రీఅడ్జస్ట్ అవుతుంది, ద న్యూ నార్మల్కి రీఅడ్జస్ట్ అవుతుంది. ఓకే మై వెయిట్ ఈస్ నో 90 అని. అప్పుడు ఏంటంటే ఇంకా వెయిట్ తగ్గించడానికి ఫర్దర్ అటెంప్ట్స్ అవ్వవు. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఎప్పుడైనా కానీ మీరు వెయిట్ లాస్ అవుతున్నప్పుడు ఒక ప్లాటో ఫేజ్ ఉంటుంది. ఒక 10-15 కిలోలు తగ్గాక ఇంకా ఫర్దర్ వెయిట్ లాస్ ఉండదు. అది ఎందుకు అవుతుంది అంటే ఒక పక్కన మీ బాడీ పెరగడానికి ట్రై చేస్తుంది, మీరు చేసే డైట్ వెయిట్ తగ్గించడానికి ట్రై చేస్తుంది, రెండు బ్యాలెన్సే ఫర్దర్ వెయిట్ లాస్ ఉంటుంది. ఈ స్టేజ్లో కూడా మీరు కంటిన్యూ చేయాలి. వెయిట్ లాస్ అవ్వట్లేదు అని చెప్పి డైట్ ఆపేశారనుకోండి, మళ్ళీ పెరిగిపోతారు. ఆ ప్లాటో ఫేజ్ మీరు ఒక 5-6 మంత్స్ క్రాస్ అయ్యాక ఫర్దర్ వెయిట్ లాస్ అవుతుంది.
అది చాలామంది పాటించారు. దీనికి చాలామందికి దీని గురించి ఐడియా ఉండదు, సైంటిఫిక్ ఐడియా ఉండదు. ఎండోక్రైనాలజిస్ట్ కాకుండా మిగతా స్పెషాలిటీస్ ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఈ కాన్సెప్ట్స్ ఉండవు, ఓపిక ఉండాలి. ఎందుకంటే వెయిట్ మనకు ఒక ఏడాదిలో రాలేదు, ఏళ్ళ తరబడి వచ్చింది, తగ్గడానికి కూడా టైం పడుతుంది.